శ్రీకాకుళంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో లయన్ డాక్టర్ పైడి సింధూర నేతృత్వంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరం నిర్వహించబడింది. డాక్టర్ అమర కార్తిక్ మధుమేహ లక్షణాలు, జాగ్రత్తలు వివరించి వ్యాధిని నియంత్రించేందుకు ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించాలని సూచించారు. రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. ప్రతి నెల ఒకసారి ఇలాంటి శిబిరం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. పలువురు వైద్యులు, సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ఎవరికైనా షుగర్ లెవెల్స్, చాలా మందికి షుగర్ ఉందని కూడా తెలియదు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంకేదో కారణంకి వస్తే తెలుస్తుంది షుగర్ ఉందని. సో దానివల్ల చాలా వరకు లేట్ గా డయాగ్నోస్ అవ్వడం, మనకి డయాగ్నోస్ అయ్యేసరికి చాలా కాంప్లికేషన్స్ రావడం, ఇలాంటివి జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అందుకు మనం ఈ రోజు నిర్ణయం ఏం తీసుకున్నామంటే, మనకి కొత్తగా హాస్పిటల్లోకి నరాల స్పెషలిస్ట్ డాక్టర్ గారు వచ్చారు, అమర్ కార్తిక్ సార్. సో ఆహారపు అలవాట్లు ఖచ్చితంగా మార్చుకోవాలి. రోజుకి 3 సార్లు కాకుండా రోజుకి ఫ్రీక్వెంట్గా 4 గంటలకు ఒకసారి, రోజుకి ఒక 5-6 సార్లు అల్పాహారం తినాలి. ఒకేసారి ఎక్కువగా తింటే మన బాడీ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. సో తక్కువ రోజుకి ఒక 5-6 సార్లు తింటే మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. రోజుకి 3 సార్లు కాకుండా. రెండోది, తిన్న వెంటనే ఒక 10 మినిట్స్ వాకింగ్, ఇంకో ఏదో వెంటనే వెళ్ళాలి. ఎక్కువగా కూర్చొని ఉండకూడదు. వారానికి ఖచ్చితంగా 150 నిమిషాలు వర్క్ చేసుకోవాలి. రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెండోది, షుగర్ వల్ల నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, పుల్ అవ్వడం, నరాలు మంటలు రావడం, ఇవి కూడా ఉండొచ్చు. ఇవన్నీ ప్రివెంటబుల్. ఈ షుగర్కి మనకి కొంచెం 34 సంవత్సరాలు కూడా ఇప్పుడు షుగర్ వస్తుంది. వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఇంత యంగ్ ఏజ్లో వచ్చేసింది, భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీరు పాటించుకుంటా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే షుగర్ టెస్ట్ మాత్రం మంత్లీ చేసుకోవాలి. ఈ కిడ్నీ టెస్ట్ ఇవన్నీ ఇయర్కి ఒకసారి చేసుకోవాలి. సో ఇవన్నీ పాటిస్తే మీకు